ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. మీ సోపతే వద్దు ఏది పడితేనే బాగుపడతాము అని ఏపీ కాదని తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము. అప్పుడు రాసుకున్న ఒప్పందాల ప్రకారం హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని ఉంటుంది అనుకున్నాము. కానీ 2014లోనే హైదరాబాద్కి వెళ్ళి పరిపాలన వద్దని అప్పటి సీఎం చంద్రబాబు అమరావతిని రాజధాని చేసి కోర్టులు ఆఫీసుల బిల్డింగులు కట్టుకున్నాడు. గ్రాఫిక్స్ లో బాగానే పనితనం కూడా చూపించిండు. అటంగా జగన్ సీఎం అయినాక అమరావతి మాకెందుకని 3 రాజధానులు అన్నాడు. ఆ ముచ్చట కోట్ల చుట్టూ చక్కర్లు కొట్టే వరకలా అసలు మా రాజధాని ఏది అని ఆంధ్ర జనాలు ఆగమే ట్రోల్స్ ఫేస్ చేసిరు పాపం. కొన్ని వద్దుల సంధి పరిపాలనా రాజధాని విశాఖనే అని పంకపాటి చెప్తున్నది. కొన్ని ఆఫీసులను ఇప్పటికే అమరావతికి వెళ్ళి పోర్టు సిటీకి పట్టుకుపోయారు కూడా. ఇంత అయినాక ఇప్పుడు వైసీపీ లీడర్ వైవి సుబ్బారెడ్డి వచ్చి మళ్ళా హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా అట్లనే కొన్నేళ్లు ఉంచాలని డిమాండ్ చేస్తున్నాము, అవసరమైతే సెంటర్ కాడ పంచాయతీ పెడతామన్నట్టు మాట్లాడుతున్నాడు. ఈ ముచ్చట బయటికి రాగానే హైదరాబాద్ మీద ఆంధ్ర లీడర్ల కుట్రలు చాలేనాయి కదా అనుకుంటా గరమవుతున్నారు ఇక్కడ జనాలు. ఎలక్షన్ల టైములనే సాగర్ డ్యామ్ మీదకి ఏపీ పోలీసులను దింపి అప్పటి సంది కృష్ణాలీల లొల్లికి గొల్లెం తీసిరు. ఇప్పుడు ఏకంగా తెలంగాణకు గుండెకాయసంటే హైదరాబాద్ మళ్ళా ఉమ్మడి రాజధాని ఉంచాలన్న పంచాయతీకి పరదలెప్పుతున్నారు. ఇదంతా చూస్తుంటే హైదరాబాద్ మీద ఆంధ్ర లీడర్లు పార్టీలకు అతీతంగా అందరూ ఒకటే చేస్తున్న కుట్ర లెక్క కొడుతుంది అనుకుంటా మాట్లాడుకోబట్టిరు. పాలిటిక్స్ ను పక్కగా ఫాలో అయ్యే జనాలు. తెలంగాణకు సీఎంగా నిన్న కేసీఆర్ ఉండొచ్చు, ఇలా రేవంత్ రెడ్డి ఉండొచ్చు. కానీ తెలంగాణ హైదరాబాద్ శాశ్వతం కాబట్టి వీటి జోలికి రాకుండా పవర్లున్న కాంగ్రెస్ లీడర్లు ఖచ్చితంగా గట్టిగానే కొట్లాడాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పంచాలు చాలు చేస్తున్నారంటే హస్తం పార్టీ వీక్ అన్న ఆలోచనలు ఉన్నారేమో మరి ఏపీ లీడర్లు. అట్లేం కాదు, మా హక్కులు నీళ్లు నిధుల కోసం ఏం దాకైనా పోతాము, ఎంతకైనా కొట్లాడతామని కాంగ్రెస్ లీడర్లు కౌంటర్లతోని కళ్ళు తిరిగేటట్టు చేయాలన్న మాటలు జర గట్టిగా నేను వస్తున్నాయి. లేకుంటే ఏంది మరి? వైవి సుబ్బారెడ్డి హైదరాబాద్ మీద అంత మాట అంటే ఎవ్వరు గట్టిగా కామెంట్ చేయకపోయే. 10 ఏళ్ళు అన్నది పోయింది, మళ్ళా కొత్త పంచాది ఏందని గరం కాలే. ఇట్లనే ఊకుంటే వీళ్ళు ఇంతే కమ్జోర్ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళని అనుకోరు ఆంధ్ర లీడర్లు. అయినా అక్కడ లీడర్ల ఆస్తులు జాగాలు హైదరాబాద్నే ఉండే. సీఎంలు మారినప్పుడల్లా ఏపీ రాజధానులు మారి కౌన్ బనేగా కరోడ్పతిలో కూడా జవాబు చెప్పలేని గొట్టు ప్రశ్న లెక్కైంది ఏపీ క్యాపిటల్ సిటీ ముచ్చట. వాళ్ళ రాజధాని గట్టలేక క్లారిటీ లేక మన మీద మన హైదరాబాద్ మీద వడేడుచుకుంటా కుట్ర ప్లాన్ల కుంకుమ పసుపు చల్లి కొత్త లొల్లులకు కొబ్బరికాయ కొడదాం అనుకుంటే ఎందుకు ఊకోవాలి? రేవంత్ సారు ఈ ఎలక్షన్లలో గులాబీ పార్టీకి గుబులు పుట్టే తీరు పనితనం చూపించినావు. అటు అసెంబ్లీలో అయినా బయట అయినా కానీ తగ్గేదేలే అనుకుంటే బగ్గనే ఇచ్చి పడేస్తున్నావు. అదే ఫ్లోలా ఇట్లా హైదరాబాద్ మీద కన్నేస్తున్న ఆంధ్ర లీడర్లను కూడా అరుచుకున్నావు అంటే మళ్ళా తెలంగాణ తెరువు రావాలన్నా హైదరాబాద్ మీద ఆగం కథలు చేయాలన్నా అక్కడ లీడర్లు వెనక ముందే ఎందుకు వచ్చిన పంచాదని ఊకోవాలి. అగో అట్లా మీరు మీ పార్టీ లీడర్లు ముంగట పడితే భాగ్యనగరం భద్రంగా ఉంటుంది, బతుకులు బాగుంటాయి అనేది తెలంగాణ మీద పాయరమున ప్రతి ఒక్కరు చెప్తున్న మాట.